అయ్యో కమలారా కమలారా కమల సంగయ్యో రవి రంగయ్య కొండ రాజుల దొర బిడ్డనున్న కమల సంగయ్య కమలారా కమలారా కమల సంగయ్యో రవి రంగయ్య నేను దొడ్డ రాజుల దొర బిడ్డనున్న కమల సంగయ్య దొడ్డ రాజుల దొర బిడ్డనున్న కమల సంగయ్యో రవి రంగయ్య రథం ఇది నిలబమ్మనున్న కమల సంగయ్య ఎక్కడికెళ్ళో ఒకరాజు వచ్చే కమల ఎక్కడికెళ్ళో ఒకరాజు వచ్చే కమల సంగయ్యో రాజు పేరే బలి చక్రవాది కమల సంగయ్య ఎక్కడికెళ్ళో ఒక రాజు వచ్చే కమల సంగయ్యో రవి రంగయ్య రాజు పేరు బలి చక్రవాది కమల సంగయ్య రాజు ఆ దొంగ రాజు కమల సంగయ్యో రవి రంగయ్య నన్ను మోసము చేసిపోయినాడే కమల సంగయ్య ఎక్కడికెళ్ళో ఒక రాజు వచ్చే కమల సంగయ్యో రవి రంగయ్య ఆ రాజు ఆ దొంగ రాజు కమల సంగయ్య నా తోరదిగిన నన్ను గర్భవతిని చేసి నన్ను తీసుకుపోతని చెప్పి రారాజు అబ్బా పోయిన రాజు ఇక రాకబాయే కమల సంగయ్యో రవి రంగయ్య అబ్బా ఇంత మోసము ఎత్తడనుకోలే కమల సంగయ్య కమల రాజు తిరిగి రాలేదు కమల సంగయ్యో రవి రంగయ్య నన్ను మోసము చేసిపోయేనా కమల సంగయ్య అబ్బా బిడ్డ చేసిన ఇక తప్పులాగే కమల సంగయ్యో రవి రంగయ్య నా తండ్రి కలిగిలకు నన్ను దారవోసే కమల సంగయ్య బిడ్డ చేసినది తప్పులాగు కమల సంగయ్యో రవి రంగయ్య నన్ను ఇగాల రాజు కమల సంగయ్య ఇవాళ రాజు మంచివాడు అనుకున్నా కానీ ఇంత మోసం చేస్తానని చెప్పి నాకు తెలవలే నా తల్లి కన్న తండ్రి గిరగాల రాజు కమల సంగయ్యో రవి రంగయ్య నన్ను కడికి నాకు ఇక దారవోసే కమల సంగయ్య తప్పు కళ్ళలో నేను అయ్యబోది కమల సంగయ్యో రవి రంగయ్య కడిగిలకు నన్ను దారవోసే కమల సంగయ్య ఉయిర కడిగిలో కమల సంగయ్యో రవి రంగయ్య అరు ఇరిసి కట్టిరి కమల సంగయ్య అయ్యయ్యో చంద్రవతి తల్లి అరుచుకునే ఆత్మలు లేరు తీర్చుకునే బాంధవులు లేరే నా తల్లి కూలకెళ్ళి గుండవో వంగ నా గతి అందరాయనే అమ్మ ఎక్కడికెళ్ళో ఒక రాజు వచ్చి ఆ రాజు బలి చక్రవర్తంట నన్ను ప్రేమించి నాతో ఇవాళ బ్రతికేలి నన్ను గర్భవతిని చేసి వెళ్ళిపోయిండు ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలే నా తల్లి నా తండ్రి గిరిగల రాజు నన్ను కడిగలకు దారపోసిండే అమ్మవారు చంద్రావతి వెనక తండని విరిచి కట్టుకొని ఏడుగురు కడికి వాళ్ళు అటువంటి కానరాని అడవిలకు చిత్రకోటి మధ్యాహ్నం కానవదేను కల్పవృక్షములు కారన్ని అడవిలకు వచ్చిన కడికి వాళ్ళు ఏమన్నారు తమ్ముడు కానీ అటువంటి ఎవరు బాగా ఏడుస్తాందిరా పాపం ఎందుకంటే మనసు అటువంటి మనసు ఏదో తప్పిందో తాలిందో ఎందుకంటే సార్ ఎందుకంటే ఏడుగురు మీద కడికినాము కానీ ఎవరి బిడ్డన్న ఒకటి ఎవరి బాబాను ఒకటి ప్రపంచంలో తప్పు అయ్యనన్ను ఎవరు లేరు వారి ఇది సత్యమైన ప్రేమ
కానీ చచ్చిన ఒక భర్తతో బతికిన ఒక భర్తతో అని చెప్పి బాధపడుతుంది అమ్మా చంద్రవతి. ఇక నిన్ను కొట్టము, నీ ప్రాణం తీయము, నీ తండ్రి పట్టము నువ్వు రాగు బిడ్డ. కాలిన చెల్లి ఎట్లుందో అని పాట బిడ్డ. మా ఊరు రాకు, మా పల్లెకు రాకు, ఎందుకంటే తిరిగి మా ఊరికి మా ఊరికి రాకు మా పల్లెకి రాకు అన్నప్పుడు నేను చూసుకోరా అయ్యకుంటాడా నన్ను చంపడా. అమ్మా ఏ ఊరికన్నా పో, నిన్ను కొట్టము తిట్టము, ఎందుకంటే ఇక బిడ్డలు నువ్వు తెలుసు, వాడి బిడ్డ కాదు. ఇప్పుడు ఉన్న బిడ్డ ఆని బిడ్డ అనుకున్నావా? పెళ్ళోని ఉన్న బిడ్డ ఇది పిల్లలు నేర్పిస్తులేరు, తెలవది బిడ్డలు లేరు కాబట్టి. లేదు కానీ 15,000 ముగ్గురు బిడ్డలు నీకు బాగా అవ్వ. ఇక అడవిలోకి వెళ్ళి ఎక్కడన్నావు కానీ నిన్ను కొట్టము తిట్టము, ఎందుకంటే నిన్ను గర్భవతున్నది, నీ కడుపులో పాప మాకు అన్నయ్య కానీ బిన్నయ్య కానీ పోరి రంజోడికేమో నాయమ్మ పడ్డాడు. పడ్డకాడికి వెళ్ళి నా డ్యూటీ ఉంటుందో పోతాడు, అందరికి కుదిరిపోతాడు. నేను మధ్యాహ్నం అమ్మా ఏదైనా పోయిగా ఈ ఊరికి మాత్రం రాకు రాకపో. అడవిలో అయ్యయ్యో నాగాది, అయ్యయ్యో నాగాది అందరు మాయే అమలారా. అయ్యయ్యో నాగాది అందరు మాయే, అయ్యయ్యో నాగాది. ఆ తండ్రి ఒక అడిగలకు దారం పోయాల, ఇవాళ పోయిన రాదు తిరిగి రాకపాయ నాగది అందరైందే నా తల్లి. అడిగిలా ఎక్కడంటే వెళ్ళిపోవాలమ్మా ఓదలు రామా. అమ్మా మారున్నరే అమ్మా రామదేవా దేవుడా ఓ రాఘవా రామా. ఎక్కడంటాము అన్నదమ్ములు లేకపాయే, అక్క చెల్లెలు లేకపాయే, మీనమామలు లేకపాయే, మీనత్తలు లేకపాయే, ఎవ్వరింటికి నేను పోవాలమ్మా. నాకు ఎవరు లేకపాయే తల్లి. అయ్యో దేవో దేవా రామా. చక్రవర్తి చక్రవర్తి రాజు అయ్యా నీ ఊరు పల్లె ఎక్కడనో నా గది అందరు ఏసినవే రాజా. పల్లె ఎక్కడనో అయ్యా నా గది అందరు ఏసినతో నన్ను వదిలిపెట్టి నీ ప్రాణంగు నువ్వు వెళ్ళిపోయి వేరే వారిని పెళ్లి చేసుకుని బతుకుతావు కావచ్చు గాని నా తండ్రి ఇవాళ నన్ను కడిగలకు దారం పోసి నువ్వు కడిగి వాళ్ళు మంచులు కాబట్టి నన్ను ఇసబెట్టి నా గది ఏమి కావాలనే దూరం చెప్పి చక్రావాలనుకుంటా కొండ గీకలు పెట్టామంటే అడవిలోకి కొండ గీకలు పెట్టుకుంటా నా భర్త ఎక్కడ వెండో చక్రవర్తి రాజు నన్ను మోసం చేసిపాయ. ఈ రాజు దొంగ రాజు ఎక్కడ వెండని చెప్పి ఒక కారండి అడవిలో అలా తేరుకుంటా పోతుంది ఒక చంద్రవతి బక్కీలు గుర్రం వేసుకొని ఆకాశం మీద తిరుగుతున్నాడు చక్రవర్తి మహారాజు. వెళ్ళినాడు బలిచక్రవర్తి
గుర్రము తీసుకొని రావంగా ఒక చంద్రవతి దేవి కారండి అడవిలో ఏడ్చుకుంటే ఓవంగా ఆకాశం మీదికెళ్ళి 9 విషయాలు తొక్కి పెట్టి నడమలా కటక ఎప్పుడు కొట్టిండో ఆ చంద్రవతి ముందర కీలు గుర్రము దించిండు కదరు చక్రవతి రాదు బాధపడకే వచ్చిన బామా కోసం ఏడుస్తున్నావే ఎక్కడ పోయినామనుకున్నానే ఒర్రె ఒడ్డులు పట్టుకుని పోయినామనుకున్నా తిరిగి వస్తామని నేను ఎందుకోసం ఏడుస్తావే తెచ్చాను గుర్రం కీలు గుర్రం పైన పోదామని చెప్పిన ఆయన మన దేశం మనం పోదామని చెప్పి చంద్రావతిని తీసుకొని కీలు గుర్రం పైన కూర్చుండ పెట్టుకొని గుర్రం కాడికి ఎప్పుడు వచ్చిండు గుర్రం శివాల మీద చంద్రావతిని ఎప్పుడు కూర్చుండ పెట్టిండో చక్రవర్తి గుర్రంల కాళిక దేవి కానీ రాజు కొడుక రెండ కొడుక ముత్యాల కొడుక ఒక్క రాజు అయ్యేటువంటి ఇంత చదువు చదివి ఇంత తెలివి నీది ఎందుకు అటువంటి ఎందుకు మనకి రాకుండా అవును ఆనాడు ఈ శబ్రములతో చెప్పిన ఆడిదాన్ని అటువంటి మా స్త్రీతో అటువంటి పోవం చేసి మహిళ వస్త్రం మీద గుర్రం మీద కూర్చోవద్దన్న స్త్రీతో పోవం చేసి చంద్రవతిని ప్రేమించి మహిళ వస్త్రం మీద గుర్రం మీద కూర్చున్నావు ఆడిదాన్ని గుర్రం మీద కూర్చోబెట్టకండి ఇప్పుడు ఆడిదాన్ని గుర్రం మీద కూర్చోబెట్టు అవును కానీ పై ఎంత బగ 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 మండుతుంది అవును అని చెప్పి కాళికదేవి గమనసంగా పై ఎంత మండంగా వీడిని తీసి ఇప్పుడు భూమి కొడుతున్నా కట్టబడి రాజు రాని ఇద్దరు వస్తారు కానీ ఈడికి 2 అయినాయి బిడ్డ ఇంకా 3 మనవులుగా పాడితే నీ కడుపులో ఉన్న కొడుకు కానీ నీకు నీ భార్య నీ ఊరు కలుపుతా అడవిలో సావాగం చేస్తుంటున్నది కదా కాళికదేవి చంద్రావతిని తీసుకొని గుర్రం పైన కూర్చుండబెట్టుకొని ఒక చక్రవర్తి రాజు 7 విషయాలెక్కి పెట్టి నడుమల కటక ఎప్పుడు కొట్టిండో అన్న బలిరా తందన తందానా తందానా చంద్రాదికి 9 గడియాలు నిండమంటే 9 పొద్దులు నిండమంటే రాజరాజేవో చక్రవర్తి గుర్రం ఎక్కాడన్నా బావో నాకు పొద్దులు నిండినాయే చక్రవర్తి నీ గుర్రం ఎక్కడన్నా దింపము లేకపోతే నేను బతకాను చక్రవర్తి ఎక్కడ నీ గుర్రం ఆపవయ్యా చూడండి 9 పొద్దులు 9 నవమాసాలు నిండినయ్యా అనేకమైనట్టు నాకు ఒక బాధ అవుతాండి ఎక్కువ గుర్రమని కారండి అడివి ఒక గుర్రము దించవయ్య అని చెప్పి మనది చంద్రవతి ఆ రోజు నువ్వు పిల్లవాడు బలి రేపలి చక్రవర్తి రాదు మరి నా భార్యకు అనేకమైన ఒక పొద్దు నిండే అని చెప్పి పోయేటి గుర్రం ఒక చంద్రవతిని పట్టుకొని 9 విషయాలు తొక్కబెట్టి నడమల కటక ఎప్పుడు కొట్టిండో గుర్రము నా కిందికైనా అది ఊతాదే
బాలలేను రాజా నేనొప్పలేను చక్రవర్తి అయ్యా ఒప్పలేను రాజా నేను గరి బాధ తాళలేను రాజా నీ తాళలేను ఓ చక్రవర్తి ఓబలేను రాజా ఓ చక్రవర్తి నాకు కుమ్ముల నవ్వులు నాకు రావటే చక్రవర్తి ఆడపిల్ల తెలుస్తారంటారు రాజా అయ్యా నాకైతే దుఃఖము నీకెంత చెప్పాలా చక్రవర్తి అయ్యా నా బాధలు నీకు ఎట్లా చెప్పాలా దొరా చక్రవర్తి మరి నా తల్లి గారింటి కూడా ఉన్న పడితే నా తండ్రి మంచోడైతే మంత్రసాలు నాకు కావాలంచుతుండే అడవిలా నాకు దిక్కులేరు నాకు దిక్కులేరాయే చక్రవర్తి అయ్యా నా బాధలు ఎవరు చూడాలా చక్రవర్తి చక్రవర్తి రాజా ఆడపిల్ల కైతము ఆడపిల్ల తెలుస్తుంది నువ్వు మగవానివి నా కైతము నీకెంత తెలుస్తుంది మరి ఊరు లేదు పల్లె లేదు ఏ ఊరికైనా పోయినా కానీ ఇవాళ మంత్రసలన్న వస్తుండే అడిగి లోపల ఆడపిల్లనైతే నీ నాకు ఇవాళ నా బాధ నీకెట్లా చెప్పాలని చెప్పి ప్రాణాసక్కి మరి వీరాజు దినమందున బాధ ఏమి లేదు నా ఇంటికి పోయినా కానీ ఒక 5 మంత్రసాలని కావించుతుండే మరి నీ తల్లి గారి ఇంటి కాడ 5 మంత్రసాలని కావించుతుండే ఇది కారండి అడవి ఊరు కాదు పల్లె కాదు కారండి అడవి చూడండి భార్యకు భర్త భర్తకు భార్య నేను ఉన్నంతసేపు నీకేమి భయం లేదమ్మని చెప్పి 4 పురకలు కొట్టి ఒక టికెట్ గుడిసె కట్టినట్టు కట్టి కళ్ళకు దర్శి కట్టుకొని అగో భార్య దగ్గర ఒక కావిలు నుండి ఆయన చక్రవర్తి రాదు 9 గడియలు 9 పొద్దులు నిండాయి కారండి అడవి లోపల చక్రవర్తి కొడుకు చంద్రావతి కొడుకు నిండు పున్నమ నాడు పుట్టాలే పుత్రుడు అమాస నాడు పుట్టాలే ఆడి బిడ్డ అరే నిండు పున్నము నాడు మూతలుందా చక్కని కుమారుడు జన్మించి పుట్టిండు కదరు చక్కని కుమారుడు ఎప్పుడు జన్మించి పుట్టాడు మూర్ఛ చెంది ధర్నికి ఒరిగింది ఒక చంద్రావతి దేవి కన్నా కడుకొని చేత పట్టిండు చక్రవర్తి మహారాజు కళ్ళకు దస్తి తీసి కన్నా కొడుకుని ముక్క రక్తముల పసిబాలుని ఎత్తుకొని కొడుక అని చెప్పి కన్నా కొడుకుని ఎత్తుకొని చంద్రావతి ఏమన్నదా చక్రవర్తి అయ్యా మరి వల్ల అడిగి లోపల చక్కని కొడుకు పుట్టిండు మనకు రక్తమున పిల్లగాని పట్టుకొని పోతే బాగుండాలే నాన్న అయ్యా నేను స్నానం వేయాలా నా కొడుకు స్నానం పోయాలంటే ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి ఇవాళ రోజులను ఒక కుండ తీసుకొని ఇవాళ ఒక అగ్గి పట్టుకొని వచ్చినామనుకో అడవి లోపల నిన్ను కాగా పెట్టి కొడుకు స్నానం పోసిండు స్నానం చేసినాక నీ ఇంటికైతే తిరిగి వెళ్దామయ్యా ఊరు లోపల నీళ్లు కాగా పెట్టుకోకూడదు ఇవాళ కొడుకు స్నానం పోయి స్నానం చేసినాక తిరిగి మీ ఇంటికి వెళ్దామే చల్లటి
మరి ఇక్కడ ఉన్నాయి మద్దుల నీళ్లు. మరి ఈ మద్దుల నీళ్లతో చల్లటి నీళ్లతో స్నానాలు చేయాలంటే మరి నా కొడుకు స్నానం పోసి నేను చల్లటి నీళ్లు చేయాలంటే భయ్య మేము బతకలేం. ఎక్కడికన్నా పోయి ఒక కుండ తీసుకొచ్చినాం అనుకో, నీళ్లు కాగబెట్టుకొని స్నానం చేసి తిరిగి మొత్తం నగరం వెళ్ళిపోదామని చెప్పి ఎప్పుడు అన్నాడు రాజు చక్రవర్తి మహారాజు. అడవిలో వదిలిపెట్టిపోతా, కారణం అడవిలో వదిలిపెట్టిపోతా. పెద్ద పుల్లు పెడబాములు, శివములు, శారదములు, ఎన్నో జీవ జంతువులు తిరిగే స్థలం. మరి ఈ పెద్ద పుల్లు పెడబాములు తిరిగే స్థలంలో నా భార్య ఇట్లా ఉంటదని చెప్పి ఒక చెట్టు మీద మంచ కట్టాడు. చెట్టు మీద జంబి చెట్టు మీద మంచ కట్టి మంచం మీద ఒక తన భార్యని ఒక కన్న కొడుకుని మంచ పైన ఉంచి ఒక తన భార్య బాలింత అయింది, బాలింత ముట్టు పెట్టుకొని తలార స్నానం చేయకుండా చక్రవర్తి అడవి లోపల మనకు చక్కని కొడుకు పుట్టిండే నాదా. ఇవాళ రోజు నాడు ఇవాళ నన్ను వదిలిపెట్టి నా కొడుకు నిజబెట్టి నీ ఊరికి నీ వెళ్ళిపోతే అడవిలా నా గతి ఎందరు చక్రవర్తి అయ్య నా మోకము చూడకున్నా మన కొడుకు మొగమన్నా చూడావో. గారికి ఎడవాసినానో వెతికాని వచ్చినానే ఊరు లేదు పల్లె లేకపాయే చంద్రబాజితో ఎవి బాధాని గట్టి నువ్వు వెళ్ళిపోగే. ఇవాళ నన్ను నా కొడుకుని పట్టుకొని పోతే ఇవాళ చక్రవర్తి మహారాజు ఇవాళ చక్కని ఆడపిల్లని తీసుకొచ్చిండు, కొడుకుని కనుకొని వచ్చిండు అని చెప్పి లోకమంతా నిన్నేమే అనుకుంటారని చెప్పి ఇవాళ అవని మనసులో పెట్టుకోకే నాద. ఇవాళ నన్ను ఇవాళ అడవి లోపల ఇసబెట్టి నీ ప్రాణంకు నువ్వు వెళ్ళిపోతే ఊరు లేదు పని లేదు నా గతి అంటే రైతదయ్యా. మరి తల్లిదండ్రికి వాసి నీ కొరకు నీ నచ్చినా చక్రవర్తి పెళ్లి కాకపోయినా నువ్వే నా పడతావయ్యా. చక్కని మనకు కొడుకు పుట్టింది నా ముఖం మన కొడుకు ముఖం చూసిన రావే వీరాజు దినమందున నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన పడితే అయిన పడితే ఆనాడు వెళ్ళిపోతుంది కాళికదేవి కమల సంగయ్య ఒట్టు తీసుకున్నా. కాళికదేవి కమల సంగయ్య పాదాలు కొట్టాను. నేను సచ్చే వరకు నీ ఎంత నేను తప్పకుండా ఉంటావా? నిన్ను వదిలిపెట్టి నా కొడుకును వదిలిపెట్టి నేను ఎక్కడికి పోనమ్మా, తిరిగి వస్తానని చెప్పి కారణం అడవి లోపల ఒక మంచ పైన తన భార్యని తన కొడుకుని మంచ పైన కూర్చుండబెట్టి కీలు గుర్రము గాడికి వచ్చి వంట ముట్టు కలిగింది. కీలు గుర్రము గాడికి వచ్చి ఎప్పుడు గుర్రము ఎక్కిండో పిల్లవాడు కాళికదేవి ఎంత తెలివి తక్కువనివిరా, ఎంత మోసం, ఎంత ఘోరం చేస్తున్నావు, ఎంత బగ 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 మండుతున్నది. గుర్రంలో ఉన్న కాళికదేవి కమల సంగయ్య గుర్రం అంటారు. ఆడిదాన్ని గుర్రం ఎక్కియకంటే ఆడిదాన్ని గుర్రం ఎక్కించు. మహిళ వస్త్రముతోటి అటువంటి స్త్రీతో భోగం చేసేటువంటి మహిళ వస్త్రం మీద కూర్చోద్దండి అట్లా కూర్చున్నావు ఆ మీద గుర్రం మీద. అయినటువంటి ఎవరు అక్కడ బాలింత ముట్టుదలిగద్దు, ఇప్పుడు బాలింత ముట్టుదలిగింది. ఇంకా అటువంటి మూడైన కొడుక రెండు ఉన్నాయి బిడ్డ. రెండు మనములు కాపాడుతా నీ కొడుకు నీ భార్యకు నీ కలుపుతా, లేకుంటే ఎక్కడ అటువంటి అడవిలో పాలు ఆగమైతారు.